జై శ్రీమన్నారాయణ. చాలామంది పిల్లలు పెళ్లి కావట్లేదు, వివాహం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు. కారణాలు ఏదైనా కావచ్చు. ఒక పిల్లవాడు కానీ, ఒక అమ్మాయి కానీ వివాహం కోసం చేసేటువంటి ముఖ్యమైనటువంటి పద్ధతి, పరిహారం ఈరోజు మీకు చూపబోతున్నాను. పెళ్లి కానీ ఆడవాళ్ళు చేయవలసినటువంటి ముందుగా ఈ వీడియో తెలుసుకుందాం. కాత్యాయని మంత్రాన్ని ఎవరైతే రోజు 108 సార్లు పారాయణం చేస్తారో వాళ్ళు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ద్వారా ఒక మంచి వరుడు దొరికి మీకు వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈ మంత్రాన్ని, చెప్పబోయేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మీరు స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం పసుపు వేసి ఆ నీళ్లతో స్నానం చేసి ఉతికినటువంటి పొడి వస్త్రాలు ధరించి ఒక మీ ఇంటి సన్నిధానంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటో ఏదైనా కావచ్చు ముంగడ పెట్టుకొని 108 పసుపు కొమ్మలు తీసుకోండి. ఒక్కొక్కసారి మంత్రం పారాయణ చేసినప్పుడు ఒక పసుపు కొమ్ము సమర్పణ చేసుకోండి. తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు వివాహ ప్రాప్తి, పాణిగ్రహణ యోగం కలుగుతుంది. ఇప్పుడు ఆ మంత్రం మీకు చెప్పబోతున్నాను, వినండి. హే గౌరీ శంకర అర్ధాంగి యథాత్వాం శంకర ప్రియా తథామం కురు కళ్యాణి కంటకం సుదుర్లభం. ఈ మంత్రం నేను ఈ మంత్రాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. మరొక వీడియోలో ఒక అబ్బాయికి అమ్మాయి కావాలంటే, అబ్బాయికి పెళ్లి ఇబ్బందులు ఉన్న వారికి కూడా నేను మంత్రం ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి. మీకు ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు వివాహం అవతలేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళకు షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.